ఈరోజు మన కర్రీ వచ్చేసి కాలీఫ్లవర్ టమాటా కర్రీ. ఈ కర్రీకి కావాల్సినవి చూసేద్దాం. కాలీఫ్లవర్, 4 ఆనియన్స్, 1 టమాటా, 4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు ఇవన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే ఫ్లవర్లోని పురుగులు ఉంటాయి కాబట్టి ఒక గిన్నెలోకి వేడి వాటర్ తీసుకుని అందులో 1 స్పూన్ సాల్ట్ వేసి ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసి కొద్దిసేపు అలాగే ఉంచేసిన తర్వాత తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకుని ఇలా స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, కరివేపాకుని, అలాగే పోపు దినుసులని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్స్ ముక్కలు కొంచెం దూరగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ని కూడా వేసి వేయించుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ అల్లం పేస్ట్తో పాటు బాగా ఆనియన్స్ని వేయించుకుందాము. చూడండి, ఈ అల్లం పేస్ట్ వేయడం వల్ల కర్రీకి అనేది టేస్ట్ మరికాస్త పెరుగుతుంది. అలాగే పై కపం లాంటిది ఉంటే అల్లము పేస్ట్లోని తోటి మనకి బాగా పనిచేస్తుంది కదా. ఇక అల్లం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే వెల్లుల్లి కూడా మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి మనకు అల్లం వెల్లుల్లి అనేది మనము డైరెక్ట్గా తీసుకోలేము. కాబట్టి ఇలా కర్రీల రూపంలో ఉపయోగించుకున్నాం అనుకోండి, మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ఆనియన్స్తో పాటు అల్లం పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత మనము ముందుగా కడిగి వేడి వాటర్లో కడిగి పక్కన పెట్టుకున్న ఈ ముక్కలను కూడా వేసేసుకుందాము. కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా వేసుకుని చూడండి, అన్ని ముక్కల్ని కూడా ఇలా వేసుకుని ఈ ఆనియన్స్తో పాటు కాస్త వేగనిద్దాము. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఈ కాలీఫ్లవర్ తోటి చాలా రకాలు చేసుకోవచ్చు. పకోడీస్ చేసుకోవచ్చు, పచ్చడి పెట్టుకోవచ్చు. మరి ఇప్పుడైతే మనము ఈ కర్రీని చేసే విధానాన్ని చూసేద్దాము. ఇలాగా బాగా వేయించుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా, అలాగే ఇంకొక విధంగా కూడా ఈ కర్రీని వండొచ్చు. అల్లం పేస్టు అన్నీ మనము ఆనియన్స్ అన్నీ కూడా మిక్సీ పట్టేసుకుని ఆనియన్స్ పేస్ట్తో పాటు ఈ కర్రీని వండుకోవచ్చు. అది గ్రేవీతోటి ఇంకా బాగా వస్తుంది. ఇంకా మనము ఇలాగా వండింది ఒక టేస్ట్ ఉంటుంది, అలా వండింది ఒక టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కాస్త ఈ ఫ్లవర్స్ వేగిన తర్వాత టమాటాని వేసుకుందాము. ఇలాగా బాగా మగ్గిన ఒక టమాటా వేయడం వల్ల కర్రీకి స్వీట్నెస్ పోయి మంచిగా గ్రేవీతోటి బాగా ఉంటుంది. ఇలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇలాగా 1 స్పూను పసుపు, 1/2 స్పూను కారము, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అంతా బాగా కలిసాక చూడండి, ఇలా కాస్త ఈ మసాలా కారంతో పాటు వేగిన తర్వాత కాస్త వాటర్ వేసేద్దాము. ఇలా తగినంత వాటర్ వేసి మూత పెట్టుకుందాము. అంటే 1 కప్పు వాటర్ వేసి మూత పెట్టి విజిల్ పెట్టేసుకుందాము. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఆవిరిపోయేటంత వరకు వెయిట్ చేయాలి. ఇలాగా 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆపేసి ఆవిరిపోయేటంత వరకు ఉంచేసేయాలి. కర్రీ చాలా టేస్టీగా గ్రేవీతో బాగుంటుంది. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఆవిరిపోయేటంత వరకు ఉంచేసుకోవాలి. ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూసారా కర్రీ ఎలా రెడీ అయిపోయింది కదా. ఈ కర్రీని ఇంకా గ్రేవీ కానీ కాస్త కానీ ఎక్కువ ఉంటే మీరు ఒకసారి స్టవ్ పై పెట్టేసి ఉంచేసుకోవాలి. ఇలాగైతే గ్రేవీతోటి రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇది రైస్లోకి, పూరి, చపాతీల్లో కూడా బాగుంటుంది. అలాగే ఇలాగ పీసుల కింద తీసుకుని తింటే చాలా బాగుంటాయి. ఉట్నే కూడా తినేయచ్చు. నాకైతే ఈ కర్రీ అంటే అంత ఇష్టం. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.